హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ 14 Pro Plus ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. ఓకేనా, ఇది వచ్చేసి ఏంటంటే చైనాలో 2-3 రోజులైంది లాంచ్ అయ్యి. సో మన ఛానల్లో డైలీ వీడియో వస్తుందిగా, సో అందువల్ల లేట్ అయిపోయింది అనమాట. అయితే ఈ మొబైల్ వచ్చేసి ఇదే మొబైల్ 16th January 2025 రోజు అయితే మన ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. గుర్తుపెట్టుకోండి, 16th January రోజు. అయితే ఈ వీడియో ఆ రోజు వస్తుందంటే కొద్దిగా డౌటే. నేనైతే అప్పుడు ఇంటికాడ ఉంటాను అనుకుంటా. ఒకవేళ నేను సిటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో వస్తుంది, లేకపోతే 17th రోజు అయితే పక్కా వస్తుంది అనమాట ఈ వీడియో. లేదు ఇంటికాడ ఉన్నా నాకు ఒకవేళ పాసిబుల్ అయినా కూడా వస్తుంది. ఒకవేళ రాకపోతే మాత్రం ఏమో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ తెల్లారైతే మన ఛానల్లో వస్తుంది. ఓకేనా, ఒకవేళ తేడా ఏముంటుంది ఉంటే జస్ట్ కలర్స్ అండ్ ప్రైజెస్లో తేడా ఉంటుంది తప్ప స్పెక్స్ మొత్తం సేమ్ ఉంటాయి. ఒకసారి చూద్దాం మరి స్పెక్స్ పరంగా కూడా ఏమైనా ఇండియాలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారో. ఒకసారి అయితే చైనా వర్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము, మీకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇదేంటంటే మైక్రో క్వాడ్ కరుడుతో వస్తుంది అనమాట. అంటే 4 వైపులో కూడా కరుడు ఎడ్జెస్తో వస్తుంది. మీరు గేమింగ్ ఆడే వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ఇక్కడ ఏంటంటే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2800 × 1272 పిక్సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 1500 nits లోకల్ మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే 3840Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది, 12GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది, 256GB అలాగే 512GB అయితే స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 6000 mAh ఉంటుంది, 80 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ JD1 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700 సెన్సార్ యూజ్ చేశారు, విత్ OISతో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ వచ్చేసి పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది, విత్ OISతో వస్తుంది. 3x ఆప్టికల్ జూము, 120x డిజిటల్ జూమ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఏంటంటే ట్రిపుల్ LED ఫ్లాష్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది, రియల్మీ UI 6.0 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది. 6000 mm స్క్వేర్ 3D వ్యాపర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే 7.99 mm థిక్నెస్ ఉంటుంది, IP69 రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అడిషనల్ ఫీచర్స్ ఇంకెక్కువనే ఉంటాయి, బట్ నాకు ఇంతవరకే తెలుసు. సో మన ఇండియా కంట్రీలో లాంచ్ అవుతుంది కదా, ఆ మొబైల్లో మొత్తం డెప్త్గా అయితే నేను మీకు చెప్తాను అనమాట. ఓకేనా, ఇక దీని ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాము. 12GB అలాగే 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 30,400 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 32,800 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తే ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకేనా, మీకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది అనమాట. ఓకేనా, ఇక ఈ వీడియో ఇంతే. మరిన్ని మొబైల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.